హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ మామ్ డైరీస్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే వస్తుంది ఇంకొక 4 డేస్లో. సో బర్త్డే ప్రిపరేషన్స్ అయితే ఎలా స్టార్ట్ చేశాను ఏంటని ఈ వీడియోలో చూపిస్తున్నాను. బర్త్డే డ్రెస్ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసేసుకున్నాను అనమాట, ఫస్ట్ క్రై ఆన్లైన్లో. ఎందుకంటే వీడితో మనము ఆఫ్లైన్ షాపింగ్ అంటే అస్సలు అయ్యే పనే కాదు, అందుకే ఆన్లైన్లోనే అయిపోయిందనమాట షాపింగ్. అండ్ ఇప్పుడు కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చాము. ఒక 2-3 బేకరీస్ అయితే చూస్తున్నాను, ఎందుకంటే ఎక్కడ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి, ఎవరు మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తారు అని చెప్పి ఒక 2-3 బేకరీస్ చూస్తేనే కదా మనకు ఐడియా కూడా వస్తుంది. ఫస్ట్ బర్త్డే కూడా ఇలానే అప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ తిరిగాను అనమాట బేకరీస్, ఎందుకంటే టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు, చాలా మంది వస్తారు కదా, ఎక్కడ మనకి ఇది అవ్వకూడదు అని చెప్పి చాలా బేకరీస్ తిరిగాను. ఇప్పుడు కూడా జస్ట్ ఒక 2 అయితే తిరిగాను బేకరీస్ అంతే. 1 2 3 లా 1 చెప్పు, 1 చెప్పాలి మరి, చెప్పు 1 చెప్పు. 1 అన్నీ వేసేయాలా, అన్నీయా, ఇగో అన్నీ. మరి ఇప్పుడు 1 2 3 చెప్తావా? ఇవన్నీయా, సరే వేసేసాను. 1 2 3 చెప్దామా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఇక్కడ పెట్టుకో, ప్లేట్ ఇక్కడ పెట్టుకో, చెప్పు. ఇదిగో వేసుకో, ఇదిగో 1 వేసుకో, 1 వేసుకో. మరి వీడియోలో చెప్పాలి, ఇదిగో 1 2 3 చెప్పాలి. ఇదిగో 1 చెప్పు, 1 చెప్పు. మరి 1 2 3 చెప్తామా? 1 1 say 1 1 2 2 వావ్ చెప్పాలి, 2 చెప్పు, 2 మా. ఇదిగో 1. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? అవునా, సరే 1 పెట్టుకో, ఇదిగో ప్లేట్లో పెట్టుకో, కట్ చేసినవన్నీ ప్లేట్లో వేసుకో. 1 2 2 మా 2 చెప్పు, 2 పడిపోయింది, లేదు కింద పడిపోయింది, వెళ్ళిపోయింది, లేదు. ఇదిగో 1. ఇదన్నమాట పరిస్థితి. నేనేదో నేర్పిస్తానని చెప్పి మొన్న ఇలానే ఆడిస్తే చక్కగా ఆడాడు, 1 2 3 అన్నీ ఇలా ఒక్కొక్కటి ఇస్తే చెప్పాడు. ఇప్పుడు మాత్రం చెప్పట్లేదు, మొత్తం ఇవన్నీ చింపేసి ఆడతాడంట. బట్ ఇది కూడా ఒక యాక్టివిటీనే. ఇలా ఇలా తుంచడం వలన వాళ్ళకి ఫింగర్ గ్రిప్ అనేది కూడా పెరుగుతుంది, అలాగే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. సో అందుకే ఎక్కువ ఫోర్స్ చేయను, చెప్పు చెప్పు అని చెప్పి ఆడుకుంటున్నాడు కదా, కాసేపు వదిలేయడమే, మరి ఇంకేం చేయలేము కదా. మళ్ళీ తనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ కాసేపు చదివిస్తూ ఉంటాను అలా. చెప్పు హాయ్. ఏం చేయాలి? ఓ అలా వేసేసావా? మరి 1 2 3 చెప్పావా? సో ఆల్రెడీ బర్త్డే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను, డ్రెస్సెస్ అన్నీ కొనడం స్టార్ట్ చేశాను. అండ్ ఇందాక కూడా కేక్కి ఆర్డర్ ఇవ్వడానికి అయితే ఒక 2-3 బేకరీస్ చూసి వచ్చాను. ఇవి ఇంట్లో డెకార్కి అనమాట. ఇవి ఒకటి అంటే థీమ్ బేస్డ్ వెళ్దాము అని ఆలోచిస్తున్నాను. ఇవి జంగిల్ థీమ్కి ఆర్డర్ చేశాను, బట్ ఇవి ఎలా ఉన్నాయో తెలియదు. ఇవి చూసిన తర్వాత ఇవి సరిపోతాయా లేదంటే ఇంకోటి కొనాలా అని కూడా చూడాలి. ఇది 30 పీస్ సెట్ వచ్చింది, చూడాలి మరి ఇవి సరిపోతాయో లేదో. ఫాయిల్ బెలూన్స్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే స్టిక్కర్, ఇది ఒక కర్టెన్, లైట్స్ అండ్ బెలూన్స్. ఈ బెలూన్స్ చూస్తుంటే ఎక్కడ సరిపోయేటట్లేవు, ఇంకొక ప్యాకెట్ తీసుకోలేము. చూడాలి ఇవన్నీ ఎలా ఉంటాయో, మనకు సరిపోతాయో లేదో. మమ్మీ పేరేంటి? డాడీ పేరేంటి? తాతయ్య గారి పేరేంటి? మామ పేరేంటి? మామ పేరు? మామ పేరు విక్కీ. ఇలా 2 కంప్లీట్ అవుతున్నాయి, ఇంకొక 4-5 డేస్లో 2 years కంప్లీట్ అయిపోతాయి. మాటలు ఎక్కువైపోయాయి, అలానే అల్లరి చెప్పనక్కర్లేదనమాట. చొక్క రేంజ్లో అల్లరి చేస్తున్నాడు, అన్నీ ఇసిరేయటము చాలా ఎక్కువైపోయింది అనమాట ఈ మధ్య. అల్లరి కూడా కదా, ఎక్కువ అల్లరి చేస్తున్నావు కదా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? బీన్స్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా అన్నీ ఇలా ఇసిరేయడమే అనమాట.
చాలు ఇంకా బాయ్ చెప్పు. బాయ్ చెప్పు, ఇంకా బాయ్ చెప్పు అందరికి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. హాయ్ చెప్పు అయితే. ఎలా చెప్తావు హాయ్? ఎలా చెప్తావు? బెండీసా? ఈ బెండీస్ కావు. ఏంటివి? బీన్స్. నెక్స్ట్ డెకోర్ షాప్కి అయితే వచ్చాము ఈవినింగ్. అంటే నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను కదా, అందులో బెలూన్స్ కొన్ని చాలా తక్కువ వచ్చాయి అనిపించింది. ఒక 30 బెలూన్స్ ఏమో వచ్చాయి. అసలు బెలూన్ ఆర్చ్కి ఆ బెలూన్స్ ఏమాత్రం సరిపోవు కదా. సో ఇంకొంచెం బెలూన్స్ అలానే ఇంకేమన్నా తీసుకుందాము, పార్టీ ప్రాప్స్ అలాంటివని చెప్పి వచ్చానమాట. ఫస్ట్ ఇక్కడ వీడికి ఆ స్పెట్స్ చూడగానే నచ్చాయి. అందుకని చెప్పి ఆ స్పెట్స్ కూడా బర్త్డే స్పెట్స్ కదా, బాగున్నాయని చెప్పి అవి కూడా తీసుకున్నాను. ఇంకా మాకు మండే వచ్చింది అంటే ఈవినింగ్ మండే మార్కెట్ అయితే ఉంటుంది. కంపల్సరీ మండే మార్కెట్ అయితే చేయాల్సిందే. సో మార్కెట్ కూడా కొంచెం చూసుకున్నాం, ఎందుకంటే బర్త్డేకి కొంచెం రిలేటివ్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ మా వాడిని చూడాలి, వెజిటేబుల్స్ అన్నీ తనే పిక్ చేసేస్తాడంట. పిక్ చేసేసి ఆ బౌల్లో వేసి ఆ సెల్లర్కి ఇస్తున్నాడు వెయిట్ వేయమని చెప్పి. అంతే అండి, ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.